Thank you, sir. Please subscribe PPN channel. హాయ్ స్టూడెంట్స్. హాయ్ సార్. ఏంటి ఏం చేస్తున్నారు? ఏదో వెరైటీగా వింతగా ఉంది. ఏంటిది? అండర్ గ్రౌండ్ రిజర్వాయర్. అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఏ స్కూల్ మీది? అచ్యుత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. అచ్యుతాపురం. ఓకే, వెల్ అండ్ గుడ్, నైస్ టు మీట్ యు. ఏంటి ప్రాజెక్ట్? అసలు ఏంటి, ఎలా తయారు చేస్తున్నారు? ఏంటి ప్రాజెక్ట్, దేనికి ఉపయోగం? ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ వేస్ట్ అవ్వకుండా వాటర్ అనేది స్టోర్ చేస్తది. వేస్ట్ వాటర్ అయినా సరే దాన్ని ప్యూరిఫై చేస్తది. మళ్ళీ ప్యూరిఫై చేసిన వాటర్ కూడా స్టోర్ చేస్తది. అవసరమైనప్పుడు వాటర్ కరువు వచ్చినప్పుడు ఇళ్ళకి గట్టా సప్లై చేస్తది వాటర్. ఓకే, నైస్. సో వాట్ ఈస్ యువర్ నేమ్? పి అఖిల్. అఖిల్. అఖిల్, ఏంటి యాక్చువల్ గా ఈ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఎందుకు తయారు చేస్తున్నారు? ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ని స్లో చేస్తది. అలాగే స్లో చేసిన వాటర్ ని స్టోర్ చేస్తది. అది వేస్ట్ వాటర్ అయినా మామూలు వాటర్ అయినా అలాగే ఆ వాటర్ ఒకవేళ వేస్ట్ వాటర్ ఉంటే దాన్ని ప్యూరిఫై చేస్తది. ప్యూరిఫై చేసిన వాటర్ ని ఎండాకాలంలో వాటర్ తక్కువ ఉంటది కాబట్టి ఇల్లు గట్ట సప్లై చేస్తది. ఓకే, ఇంకా దానివల్ల మంచి ఉపయోగం ఉంది. అయితే యాక్చువల్ అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ ఈజ్ ఎ గుడ్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. నీ పేరమ్మా? వాట్ ఈస్ యువర్ నేమ్? జమ్ముల తరుణ్ తేజ. జమ్ముల తరుణ్ తేజ. ఏంటి మెటీరియల్ ఇది తయారు చేయడానికి ఏమేం వాడారు? ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు? అండర్ గ్రౌండ్ రిజర్వేర్ ఇది. ఎస్, ఓకే. దీనికి మెయిన్ గా మనం తీసుకోవాల్సిన ఫస్ట్ కార్బోర్డ్. ఓకే. ఆ కార్బోర్డ్ మీద మనం కొంచెం ఈ రాడ్స్ అనేది ఇలా దిగ్గొట్టుకోవాలి. దిగ్గొట్టుకున్న తర్వాత ఇలా అంటే సిమెంట్ వేయడానికి ఇలా ఈ థర్మోకోల్ షీట్ అడ్డు పెట్టాలి. ఓకే. ఈ మధ్యలో ఉంది కదా, ఓకే, ఆ మధ్యలో సిమెంట్ వేసి తర్వాత తీసేస్తే ఆ గోడలా వచ్చేస్తుంది. ఓకే. ఇటికల్ ప్లేస్ లో ఇలాగా. ఇప్పటివరకు ఇంచుమించు రాడ్లు, ప్లైవుడ్ ఇవన్నీ తీసుకొచ్చారా? ఎంత యాక్చువల్ గా దీనికి అమౌంట్ పెట్టారు? 550 రూపీస్ పెట్టారు. ఓకే, నైస్. వాట్ ఈస్ యువర్ నేమ్? మోక్ష. మోక్ష. ఏంటి యాక్చువల్ గా ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని ఎందుకు అనుకున్నారు? అందరూ కార్ల గురించి ఇలా ప్రాజెక్ట్ చేస్తాం. మేమైతే ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ రిజర్వేర్ అని ఈ ప్రాజెక్ట్ అని బాగుందని ఎంచుకున్నాం. థ్యాంక్ యూ. అలా అనుకున్నావా? ఓకే. 100% సక్సెస్ అవుతుందా మీ ప్రాజెక్ట్? ఎస్. ఏం పేరమ్మా నీది? ఎస్ జ్యోతి స్వరూప్. జ్యోతి స్వరూప్. ఓకే. అందరూ మీరు అచ్యుత స్కూల్ స్టూడెంట్స్? అచ్యుతాపురం. ఏంటి ప్రాజెక్ట్ 100% సక్సెస్ అవుతుందంటారా? ఇది ఇంకా 1 వీక్ ఉంది అంకుల్ చేయడానికి. ఓకే. 100% సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ మీకు మొత్తం పూర్తి అయిపోయినాక మళ్ళీ ఇంకో వీడియో ఇస్తాను. వాట్ ఈస్ యువర్ నేమ్ అమ్మా? వి శాంతన్ కృష్ణ అంకుల్. ఏంటి ఈ ప్రాజెక్ట్ యాక్చువల్ గా ఎలా అనిపించింది? ఎంతమంది మీరు గ్రూప్ అయి చేస్తున్నారు? యాక్చువల్ గా సింగిల్ గా చేయాలనిపించిందా, గ్రూప్ గా చేయాలని అనిపించిందా మీకు? అంటే అంకుల్ నాకు ఫస్ట్ మా తరుణ్ తేజ అనే ఫ్రెండ్ కి ఓన్ గా ఒక థింక్ వచ్చింది అనమాట. ఇది ఎలా ప్రాజెక్ట్ ఇలా చేయాలండి, అండర్ గ్రౌండ్ రిజర్వేషన్ అనేసి ఈ ప్రాజెక్ట్ అని తనకి ఓన్ గా థింకింగ్ వస్తే మాకు వచ్చి అసలు చెప్పాడు అనమాట. మా ఫ్రెండ్స్ శాంతని ఇలాగ చేద్దాంరా గ్రూప్ గానా ప్రాజెక్ట్ అండర్ వాటర్ రిజర్వేషన్ అనేసి చెప్పాడు. మా ఫ్రెండ్స్ అందరూ చెప్తే సింగిల్ గా అయితే అవ్వదురా, దీనికి బోల్డ్ అమౌంట్ కట్టా పడుతుంది, మీరు అందరు నాకు కొద్దిగా హెల్ప్ చేస్తే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలని తనకు ఒక ఆలోచన వచ్చింది అంకుల్. ఓకే, గుడ్. అలా గ్రూప్ అయ్యి అందరు కలిసి చేస్తున్నారు? అవును అంకుల్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ PPN ఛానల్.